తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర కులగణనను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు తన్నీరు రాంప్రభు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని బీసీ కులాలు వివిధ పార్టీ నాయకుల సమక్షంలో బీసీ సమగ్ర కులగణన చైతన్య వాల్ పోస్టర్ని విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు పెద్దబోయిన అజయ్, కొండా రాజు, బ్రహ్మం, ముద్దంగుల యాదగిరి, ఎల్సోజు చంటి, కటకం వెంకటేశ్వర్లు, పులుసు వెంకట నారాయణ, పులుసు వెంకన్న, కటకం సూరయ్య, అంబటి రాములు, రఫీ, పెన్నెం మధుసూదన్, అక్కినపల్లి రాములు, అనగందుల సంజీవ, కొండారావి, గోపగాని రమేష్, కోరుకొప్పుల నరేష్ పాల్గొన్నారు. సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ కులగణన చైతన్య సదస్సును అలంపూర్ నుండి ఆదిలాబాద్ దాకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను చైతన్యపరుస్తూ అనేక రకాల సభలు, సమావేశాలు, సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు తుంగతుర్తి మండల కేంద్రంలో మరి ఈ సమావేశాన్ని, అదేవిధంగా సదస్సు యొక్క కరపత్రాలను, పోస్టర్లను ఆవిష్కరించడం జరుగుతుంది. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి అనేక రకాల పోరాటాల వల్ల, ఉద్యమాల వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కులగణన చేయడానికి ముందుకు రావడం హర్షించదగ్గ విషయం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక చాలా బీసీల యొక్క త్యాగం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి, మండల కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు సమయాన్ని కేటాయించి ఇక్కడికి రావడం అనేది బీసీల యొక్క విజయం అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమగ్ర కులగణన ప్రతి ఒక్కరూ కూడా విజయవంతం చేసి తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల యొక్క ఆధారాలు కూడా ఈ లెక్కల వల్ల తేలుతాయని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాం. ఈరోజు మన ప్రాంతాలకు ఎగుమతి అధికారులు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం సహకరించి మన కులాలకు, మన కులం జాతి గురించి, మన కులం గురించి చెప్పవలసిన బాధ్యత ఎంతైనా ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి సోదర ఎస్సీలకు, సోదర బీసీలకు, మరి బీసీలకు మాత్రమే ఈరోజు సామాజిక వర్గాలకు లెక్కలు లేవు. సోదర ఎస్సీలకు మాత్రం, సోదర ఎస్సీలకు, ఓసీలకు మాత్రమే ఈరోజు లెక్కలు ఉన్నాయి. అదేవిధంగా రిజర్వేషన్లు ఉన్నాయి. మరి రిజర్వేషన్ లేని సామాజిక వర్గం ఏదయ్యా అంటే ఈరోజు బీసీ సామాజిక వర్గం. ఖచ్చితంగా ఈరోజు బీసీలకు అన్ని రకాలుగా, ఇటు విద్యాపరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా, అన్ని రంగాలుగా ఈరోజు అవకాశాలు దక్కాలంటే ఈ కులగణన ముఖ్యమైనదని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. స్వతంత్రం వచ్చి దాదాపు 78 సంవత్సరాలు. మరి 78 సంవత్సరాలలో ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం కూడా మరి కులగణన చేయలేదు, మరి సమగ్ర కులగణన చేయలేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బీసీల మీద, బీసీలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడం కోసం, అదేవిధంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలుపరచడం కోసం ఈరోజు సమగ్ర కులగణన చేయడం జరుగుతుంది. కాబట్టి సమగ్ర కులగణన చేయడం వల్ల ఈరోజు మరి సర్పంచులు కాని వాళ్ళు కానీ, ఎంపీడీసీలు కాని వాళ్ళు కానీ, ప్రజాప్రతినిధులు కాని వాళ్ళు కానీ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా, కులాలకు కూడా రాజకీయ ప్రాతినిధ్యం దక్కడం, అదేవిధంగా ఉద్యోగపరంగా, విద్యాపరంగా, సామాజిక పరంగా అన్ని రంగాలలో ముందుకెళ్లడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మరి కులగణన ఖచ్చితంగా నడిస్తే చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు దక్కుతాయి, మనకు బడ్జెట్ దక్కుతుంది. అదేవిధంగా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కూడా దక్కడం జరుగుతుంది. ఒక్క మాట మనం ఆలోచన చేసుకోవాలి. ఏ ఎలక్షన్లు వచ్చినా మనమే జెండా పట్టేది మనమే, సమావేశాలు విజయవంతం చేసేది మనమే, అదేవిధంగా అనేక రకాలుగా వారికి ఓటేసేది మనమే. కానీ ఓటు వేసే దగ్గర మనం ఉంటున్నాం, అదేవిధంగా పరిపాలించే దగ్గర వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి ఈరోజు నియోజకవర్గంలో దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉంటే ఆ 119 నియోజకవర్గాలలో చాలా మంది కూడా 17 అసెంబ్లీ నియోజకవర్గాలలో బీసీలు ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. దాదాపు జనంలో 60% ఉన్నటువంటి మనము ఈరోజు అసెంబ్లీలో దాదాపు 60 మంది మనం ఉండాలి. కానీ 60 మంది ఉన్నామో తెలంగాణ రాష్ట్రంలో 17 మంది మాత్రమే బీసీ సాధన సభ్యులు ఉన్నారనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేసుకోవాలి. అదే కనుక ఈరోజు జనాభా సమాచారం ప్రకారం రిజర్వేషన్లు దక్కాలంటే సమగ్ర కులగణన చాలా సక్రమంగా జరగాలి. దానికోసం పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా అందరూ కూడా ఈరోజు మన యొక్క మిత్రులతో, శ్రేయభిలాషులతో, రక్త సంబంధికులతో ఈరోజు మనం అందరం కూడా కలిసి ఈరోజు సమగ్ర కులగణన విజయవంతం చేసే దిశగా మనం అందరం కూడా పాటుపడాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం.
అదేవిధంగా ఈరోజు కొన్ని రాజకీయ పార్టీలు కులగణన గురించి వేరే రకంగా మాట్లాడడం జరుగుతుంది. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు కులగణన చేస్తామని చెప్పారు, అదేవిధంగా అధికార పక్షంలో ఉన్నప్పుడు కులగణన చేస్తే దేశ సమైక్యత దెబ్బతింటుందని చెప్పి మీరు అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. ఈరోజు బీసీ సమాజం కూడా మిమ్మల్ని గమనిస్తుందని చెప్పి సందర్భంగా నేను చెప్తున్నా. కాబట్టి మిత్రులారా, ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలి. మన నాయకుడు గెలవడం కోసం మన వార్డు కమిటీలు, వార్డు బూత్ కమిటీ అధ్యక్షులు ఉంటారు, గెలిపించడం కోసం మనం ఏ విధంగా ఇచ్చేస్తామో మన అందరం కూడా ఈరోజు మన వార్డులో తిరిగి సమగ్ర కులగణన విజయవంతం అయ్యే విధంగా మనం అందరం కూడా చాటి చెప్పాలి. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సమగ్ర కులగణన విజయవంతమయ్యేదాకా మనం అందరం కూడా 6 దిశలు చేయాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటూ, అదేవిధంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కొండ రాజు గారికి, అదేవిధంగా అజయ్ గారికి, వెంకన్న గారికి, అదేవిధంగా యువజన కాంగ్రెస్ నాయకులు వారి గారికి, అదేవిధంగా చెడ్డి గారికి, బ్రహ్మన్ గారికి, ముద్దల యాదగిరి గారికి, సంజీవ గారికి, నారాయణ గారికి, రాములు గారికి, సూరయ్య గారికి, మరి అందరికీ కూడా బీసీ ప్రతినిధులకు, బీసీ నాయకులకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ మరి ఒక మాట చెప్తున్నా. ఈరోజు మన నియోజకవర్గంలో కావచ్చు, వేరే నియోజకవర్గంలో కావచ్చు, ఎమ్మెల్యే గెలిపించిన వాళ్ళు ఎమ్మెల్యేగా గెలిపించారు. కాబట్టి మన బీసీ నాయకుల నష్టం వల్ల, చెమట కుక్కల వల్ల ఈరోజు చెమటను రక్తాన్ని చెమటగా మార్చుకొని ఈరోజు మన బీసీ నాయకులు మరి గెలిపించుకోవడం జరిగింది. వారు కూడా గుర్తించి ఖచ్చితంగా మా బీసీ నాయకులకు, మరి బీసీ వ్యక్తులకు, బీసీ ప్రజాప్రతినిధులు అయ్యే విధంగా ఈరోజు ఎమ్మెల్యేలు గారు, అదేవిధంగా ఎంపీ గారు కూడా కృషి చేయాలి. వారికి నామినేటెడ్ పోస్టుల అవకాశాలు కల్పించాలి. అలా అవకాశాలు కల్పిస్తేనే ఈరోజు మీ మీద నమ్మకం ఉంటుంది. మళ్ళొకసారి కూడా గెలిపించుకోవడానికి కూడా సిద్ధపడతారని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. ఎవరైతే బీసీలను కనుక విస్మరిస్తే, బీసీలకు కనుక తగిన ప్రాధాన్యత కల్పించకపోతే బీసీ సంఘాలు, బీసీ సమాజం కనిపెడుతుందని చెప్పి సందర్భంగా గుర్తు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. బీసీలు ఐకమత్యం లేక బీసీలకు రావాల్సిన వాటా, సంక్షేమ పథకాలలో బీసీలకు రావాల్సిన వాటా వేరే అగ్రకులాల వారు ఎక్కిన సందర్భంగా బీసీలకు రావాల్సిన వాటా కోసం పోరాటం చేస్తూ బీసీ ఐక్య సంఘం అధ్యక్షులు అన్న తన్నీరు రాంప్రభు, అలాగే మంగరి బ్రహ్మం గారు ప్రత్యేకంగా తుంగతుర్తి మండల కేంద్రానికి విచ్చేసిన సందర్భంగా వారికి ప్రత్యేకంగా స్వాగతం పలుకుతూ, బీసీలందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రాబోయే రోజుల్లో అగ్రకులాలే ప్రతి ఒక్క రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, ఏ విషయంలో కానీ అగ్రకులాలే ముందుంటారు, బీసీలకు అందదొస్తారు. పోరాటం చేసేది బీసీలు, అందరం వ్యక్తి అధికారం చేపట్టేది మాత్రం అగ్రకులాలు. కాబట్టి ఇక నుంచైనా బీసీల ఐకమత్యంతో పోరాడి బీసీలు ఖచ్చితంగా తమ వాటాను సాధించాలి. 50% 50% కంటే ఉన్నది బీసీలే. ఉన్న 4 లేదా 6% ఉన్న అగ్రకులాలే అందరాన్ని ఎక్కి అధికారాన్ని చేపట్టి మనల్ని అణిచివేస్తారు. కాబట్టి ఇకనైనా బీసీలంతా ఐక్యంగా పోరాటం చేసి, ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటంటే శాసనసభలో కానీ లేకపోతే పార్లమెంట్లో కానీ బీసీ రిజర్వేషన్ సాధించాలి. ఎమ్మెల్యేలల్లా, ఎంపీలల్లా. ఎందుకంటే సర్పంచులు, ఎంపీటీసీలే కాదు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు బీసీ రిజర్వేషన్ సాధిస్తే మనం అనుకున్నవన్నీ సాధించగలుగుతాం. మన బీసీలకు ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, అధికారికంగా కానీ అన్ని సాధించగలుగుతామని చెప్పి ఈ సందర్భంగా విచ్చేసిన బీసీ కులస్తులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ బీసీల ఐక్యత